బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. నీకు నువ్వే బుర్ర కొట్టుకుంటున్నావండి. లేదు బాబాయ్, నిన్ను క్వశ్చన్ అడుగుతున్నా, ఆన్సర్ చెప్పు. నన్నే ప్రశ్న అడుగుతావా? చెప్పు. నాది రైట్ బ్రెయినా లెఫ్ట్ బ్రెయినా? రైట్ బ్రెయినా లెఫ్ట్ బ్రెయిన్? ఎందుకు ఇదంతా? నాకు ఒక అమ్మాయి కలిసిందన్నమాట, పరిచయం అయింది. ఆ అమ్మాయి ఒకటే క్వశ్చన్ అడుగుతాను, నువ్వు ఆన్సర్ చెప్పు, నేను యాక్సెప్ట్ చేస్తాను అంది. ఏమడిగింది అనుకున్నావు? నీది రైట్ బ్రెయినా లెఫ్ట్ బ్రెయిన్ అన్నది. రైట్ బ్రెయినా లెఫ్ట్ బ్రెయినా అన్ని బ్రెయిన్స్ ఉంటాయా నాకు అర్థం కాలేదు. ఒక్క నిమిషమే మా బాబాయ్ ఉన్నాడు. నీకు అసలు బ్రెయిన్ లేదన్న సంగతి అమ్మాయికి తెలియదు. ముందు బాబాయ్ లేకుండా నేను ఎన్ని పనులు చేస్తానండి. అసలు రైట్ బ్రెయిన్ అంటే ఏంటి, లెఫ్ట్ బ్రెయిన్ అంటే నాకు అర్థం కాలేదు. మా బాబాయ్ చాలా మేధావి, కనుక్కుని వచ్చేస్తానని చెప్పాను. అది రైట్ బ్రెయినా లెఫ్ట్ బ్రెయినా? నువ్వు చెప్తే చెప్పేస్తా. రైట్ బ్రెయిన్ అయితే అది క్రియేటివిటీ అన్నమాట. క్రియేటివిటీ అంటే టెలిఫోన్ కొనుక్కోవడం. ఆ క్రియేటివిటీ ఉన్నవాడికి రైట్ బ్రెయిన్ పనిచేస్తున్నాడు లెక్క. ఇప్పుడు నువ్వు ఏదైనా పాట పాడు, నీ క్రియేటివిటీ ఉందో లేదో చెప్పేస్తాను, అంటే నీకు రైట్ బ్రెయిన్ పనిచేస్తుందో లేదో చెప్పేస్తాను. ఓకే పాడేద్దాం. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, పొట్ట కోసం వేచి చూడడం, ఉన్నవాడు కొంచెం పెడితే లేని వాడే ఉండడు. బాగానే పాడాను కదా. ఏం క్రియేటివిటీ అది? బాగుంది కదా బాబాయ్. క్రియేటివిటీ అంటే నేనే కాదు 10 మంది మెచ్చుకోవాలి. ఆహా ఏం పాడాడురా, ఏం రాశాడురా, ఏం వేసాడురా అన్నట్టు ఉండాలి. అంటే ఎలా పాడావు అనుకో, 5-6 ముద్దలు వచ్చి పడిపోతాయి. నీ దగ్గర క్రియేటివిటీ లేదు అంటే నీది రైట్ బ్రెయిన్ కాదు. ఇప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ అంటే లాజిక్లు, మ్యాథమెటిక్స్, తర్వాత ఫ్యాక్ట్స్ అవన్నీ బాగా పనిచేస్తున్నాయి అనుకో, నీది లెఫ్ట్ బ్రెయిన్ కింద లెక్క. నీ లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుందో లేదు ఆ దాంట్లో మ్యాథమెటిక్స్ రెండో ఎక్కని చెప్పరా. రెండో ఎక్కం చాలా సింపుల్. 1 2 2 2 4 3 7 4 8. అదే 4 2 ఏంట్రా? 4 7 నువ్వు అలాగే చెప్పావు కదా. 4 7 అంతే ఇస్తున్నావు కదా. నాకు 4 8 రా, కదవబద్దాలు ఆడకో. అంటే నువ్వు శాలరీ అలాగే ఇస్తున్నావు కదని చెప్పి. దీన్ని బట్టి ఏంటంటే నీకు లెఫ్ట్ బ్రెయిన్ కూడా లేదురా. కాదు లెఫ్ట్ బ్రెయిన్ కాదు, పిచ్చుకు బ్రెయిన్ అనమాట నీది. పిచ్చుకు బ్రెయినా లేదా పిచ్చి బ్రెయినా? ఇది కాదు. రైట్ బ్రెయినా లెఫ్ట్ బ్రెయినా అని అడిగారు. మనం వంట చేస్తూ ఎలాగ నాకు ఇప్పుడు తెలివితేటలు వస్తాయి. ఆ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ కూడా పనిచేస్తాయి. ఇప్పుడు వంట చేస్తే నీది రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తాయి, నాది రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ చెప్తావా? చెప్తాను. ఇప్పుడు బాబాయ్లో చేయబోయే వంట ఏంటంటే ఉలవచారు మటన్. సామానందుగా చూసా, విత్ బోన్స్ మటన్. ఓకే ఒకసారి చింతకుండా పులుసా ఉలవచారు. అది తెలియకుండా జీడిపప్పు నోట్లు వేసుకున్నావు కదా. జీడిపప్పు కాదురా, దాల్చిన చెక్క. ఎందుకంటే దాల్చిన చెక్క స్పష్టంగా వస్తుంది మాట. అంటే ఇప్పుడు రావట్లేదా నీకు? నాకు వస్తుందిరా, ట్రై చేశా. నా ఇష్టం రా. వండి నేను వేసుకుంటా. ఓ జీడిపప్పు మొక్క వేసుకుంటా, ఓ దాల్చిన చెక్క వేసుకుంటా, ఒక యాలుక్కాయ వేసుకుంటా, ఒక లవంగం వేసుకుంటా. ఉండదు ఆ దాకా తీసుకో. ఎప్పుడు మాట వింటలేదు అంటే నీది లెఫ్ట్ బ్రెయిన్ కాదు రైట్ బ్రెయిన్ కాదు, అసలు బ్రెయినే లేదు నీకు. పోయి వెలిగించు. స్పృచ్చి ఇంకా వేసేసుకొచ్చు అంటావు. అంతే. మేము కూడా వేసుకుంటాం. అయితే ఎవడొద్దన్నాడరా 3 సార్లు చెప్పాను. అదేలే 8 గంటలు నూనె ముందు. అదే ఇదే వేసుకుంటామని చెప్తున్నాను. నూనె మూడుసార్లు ఎందుకు చెప్తున్నావు? ఒకటి నీకు బ్రెయిన్ లేదు కదా, అందుకని అందుకుంటదేమో. అవి మాత్రం 3 సార్లు, పేమెంట్ మాత్రం ఒకసారే. ఏం లేదు, ఏం చేయాలని చెప్పి. పేమెంట్ కాదు, జీతం. అదే జీతమే. ఇంట్లో పెట్టుకుని తిండి పెట్టి బట్ట ఇచ్చి అయినా సరే జీతం ఇస్తాను. ఎందుకు? అన్ని ఇచ్చు బాగుపడతాయని. ఒకటి హోటలేదు. వెళ్ళా కంగారు పడుకో. వేడిస్తుందో లేదు చూడు. ఎక్కుతుంది. ఇగో వెల్లుల్లిపాయ వేస్తాను. అబ్బాయి ఇదిగో ఉల్లిపాయలు వేస్తాను. కొన్ని ఉప్పాయి. వెల్లుల్లిపాయ బాగా దూరంగా వేగాయి. పసుపు వేస్తాను చూడు.
ఉప్పు ఎందుకు తక్కువ వేసాను? అయిపోద్దని. కాదు, ఉలవ చారులో కూడా ఉప్పు ఉంటుంది. ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇగో కరివేపాకు వేస్తాను, పచ్చిమిరపకాయలు వేస్తాను బాయ్, మటన్ వేస్తాను, మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఇది మగ్గని. ఈ లోపల ఆ ప్యాన్ తీసుకో, దాల్చిన చెక్క, జాపత్రి, జాజికాయ, యాలకులు, ఇక లవంగాలు. ఇది దాచిన చెక్క ఎక్కడి నుంచి వస్తుంది బాబాయ్? ఒక చెట్టు బెరడు అనమాట అది. చెట్టు బెరడు అంటే ఏ చెట్టు బెరడు అని వేసిచ్చా? దాల్చిన చెక్క చెట్టు ఉంటుంది, ఆ బెరడే తీయాలి. ఏ చెట్టు తీసేస్తే మర్రి చెట్టు బెరడు ఉంటుంది. ఈ దాల్చిన చెక్క అంత పవర్ గాను, అంత సువాసన గాను, అంత సుగంధ ద్రవ్యాలు అవి. ధనియాలు వేస్తాను, ఇక జీలకర్ర, ఎండుమిర్చి. ఇంక ఏ చెట్టు బెరడని వేసి ఇచ్చాము అనుకుంటున్నాను నేను. అదే మరి, అందుకే నీకు రెండూ లేవు. ఆ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రెండూ కూడా లేవు. ఉంటాయి కంగారు పడుకో. రైట్ బ్రెయిన్ అంటే క్రియేటివిటీ. నాకు కొద్దిగా మ్యూజిక్ వచ్చు అంటే క్రియేటివిటీ బ్రెయిన్ అది రైటే. అంటే ఒకసారి కలుపు, ఒక హాఫ్ జగ్గు నీళ్ళే, ఇది ఉడకాలంటే 20 నుంచి 30 నిమిషాలు పడుతుంది. అబ్బా, మటన్ కాబట్టి బాగా ఉడకాలి. కాబట్టి ఈ లోపల నువ్వేం చేస్తావంటే, ఏం చేస్తాను దొరవ తీసుకెళ్ళి పొడి చేసి తీసుకురా. ఏదో థింకింగ్లు ఆలోచనలు పెట్టుకోకు. నువ్వు ఆలోచించు, ఇది రైటా లెఫ్టా అని. నేను ఆలోచిస్తాను. బాబాయ్ పొడి తెచ్చావా? ఇదిగో మన రైట్ ఏమన్నా చేస్తావు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే మన రైట్ బ్రెయిన్ అని చెప్పి నేను కదా మూత ఇంకా ఉడకాలి. ఇంకా ఉడకాలి కాబట్టి నాది రైట్ బ్రెయిన్ అని చెప్పి ప్రూవ్ చేస్తున్నాను చూడు. ఇప్పుడు రైట్ బ్రెయిన్ అంటే క్రియేటివిటీ అయ్యిందంట కదా. చూడు, భీమారం వెళ్ళిపోతాము, పేకాట ఆడుకుంటాము, భీమారం వెళ్ళిపోతాము, పేకాట ఆడుకుంటామా. అది ఎలా ఉందంటే రైట్ బ్రెయిన్ అని నేను అనుకున్న లోపల ఆ టచ్ అవ్వకుండా పక్కకి వెళ్ళిపోతుందా మొత్తం తీసుకొస్తాను చూడు. ఇప్పుడు అందరి మొగుళ్ళు భీమారం వెళ్ళి బిందులు తెస్తుంటే, ఆ మొగుడు భీమారం వెళ్ళి బిగిసిపోయాడే. తప్పు. క్రియేటివిటీ ఏంటంటే అందరి మొగుళ్ళు భీమారం వెళ్ళి బిందులు తెస్తుంటే, నా మొగుడు భీమారం వెళ్ళి బిగించుకొచ్చాడే. బంగారు మామయ్యో రారా, అందరు మహారాజు రారా. ఇది క్రియేటివిటీ అంటే. రైట్ బ్రెయిన్ అలా ఉంటది. బాగా మూతి. ఇప్పుడు నువ్వు తెచ్చిన పొడి, మసాలా పొడి వేసేద్దామా? ఇప్పుడు మనం ఏం చేసాం, నువ్వు తెచ్చిన మసాలా పొడి వేసాం. మరి ఉలవచారు ఎప్పుడు వేస్తామంటే, ఇక అది బాగా ఉడికిపోయి కొంచెం దించేసి ముందు ఉలవచారు వేస్తాం. ఉలవచారు వేసిన తర్వాత దించేసి ముందు ఇదిగో ఈ క్రీమ్ వేస్తాం. అప్పుడు
నీకు మటన్ ఒకసారి రెడీ అయిపోద్ది. నీది కూడా రైట్ బ్రెయిన్ అనిపిస్తుంది బాబాయ్ ఎందుకని నాకు, ఎందుకంటే ఇదంతా క్రియేటివిటీ కదా. నాది రైట్ ఉంది లెఫ్ట్ ఉంది, కానీ ఇప్పుడు నేను చెప్పింది నాకు ఎందుకు లెఫ్ట్ ఉంది అనిపిస్తుంది. ఆల్రెడీ చూడు లెఫ్ట్ అంటే లాజిక్లు ఫ్యాట్లు మ్యాథమెటిక్స్ అన్నావు కదా, అది లెఫ్ట్ ఉందేమో అనిపిస్తుంది. ఒకసారి ఏ ఫర్ అను, యాపిల్, బి ఫర్ బిగ్ యాపిల్, చిన్న యాపిల్, చిన్న యాపిల్, డి ఫర్ డబుల్ యాపిల్. అదే నీ క్రియేటివిటీ. ఈ క్రియేటివిటీ ఎక్కడ పనికి వస్తుందంటే మన ఊర్లోను గేల వేసుకుని చెరువులో చేపలు పడతాడు చూడు, ఆడికి కూడా ఉండదు ఇంత క్రియేటివిటీ. ఈటింగ్ యాపిల్ తర్వాత ఎఫ్ ఫస్ట్ చెప్పాను చూడు, ఆ యాపిల్. ఈ దండం పడతాను కానీ ఇది ఉడికి లోపల ఈ గ్యాప్ లో ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే మరో వంట ఏంటంటే మసాలా రొయ్యల కీమా. అక్కడ పొత్తల మీద ఆ కళాయి తీసుకో, హ్యాండిల్ ఉన్న కళాయా, ఆ జగ్గులో సగం నీళ్ళు అయింది. ఈ రొయ్యలు దీంట్లో వేస్తాను. అబ్బాయి పొయ్యి వెలిగించి తుప్పే ఇందులో ఇక పసుపు వేస్తాను. మనం ఇందులో ఉడకబెడుతున్నాం రొయ్యల్ని. ఉడకబెట్టిన తర్వాత ఆ నీళ్లు తేల్చేసే వాటిని తీసి రొయ్యలు ఇక్కడ వేసి కీమాలా కొడతాం. ఓహో వస్తున్నాడా మస్తాను? మస్తానండి, మనమే మస్తాను, బాబాయే మస్తాను. ఏమాట కమాట బాబాయ్, నాకు డౌట్ వచ్చింది. ఇది ఇంకా ఉడకాలి కాబట్టి ఉడికిపోతే ఎంత 2 నిమిషాలు 2 నిమిషాల్లోనే నీకు అది అడిగేస్తాను. ఇప్పుడు దొంగ ఉంటాడు కదా, దొంగ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ అంటావా? దొంగోడిది లెఫ్ట్ బ్రెయినేరా. లెఫ్ట్ బ్రెయిన్ ఎందుకంటే లెక్క ఎంత ఉంది, ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఎవరు చూడకుండా ఎలా తీసుకెళ్ళాలి, ఈ ప్లానింగ్ అంతా ఉంటుంది. పేపర్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసేద్దాం. అప్పుడు తర్వాత ఏమో కొట్టామనుకో ఎలా ఉంటుంది? అదే నీకేది సులువుగా ఉంటే అలా. కానీ నాకు ఏ సులువు అంటే ఈ కత్తి నీకు ఇచ్చేయడం సులువు. కొట్టేరా కట్ ఇలా కొట్టా. ఆ జిలేబీ ముగ్గురు తీసుకో. ఒక పొయ్యి వెలిగించి ఒక 6 గంటల నూనె, నూనె వేడెక్కేలోపు ఇది ఉలవచారు ఇందులో వేసి అదిగో కలిపేసి మూత పెట్టి కలపాలా? మూత పెట్టేసి చిన్న మంట 10 నిమిషాలు అలా వస్తే ఈ లోపల ఇది కూడా అయిపోద్ది. అవునా? ఇక నూనె కూడా వేడెక్కింది కదా. ఇదిగో వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పచ్చిమిరపకాయల అబ్బాయి, ఇక ఉల్లిపాయలు,
ఉప్పు వేయి కొంచెం. టమాటా ముక్కలు కూడా వేస్తాను. రొయ్యల కీమా ఏమన్నా ముఖ్యం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంటే అబ్బాయి మూత పెట్టి కలపనా? కాపొద్దు. ఇదేనా? తీసేయి అబ్బాయి. బాబాయ్ 2 నిమిషాలు అయిపోయింది. ఈ మూత తీయి. కొత్తిమీర వెళ్తీ అక్కడ ఉంది. రెడీ అయిపోయిందా? ఆ కప్పులో ఉంది. కలుపు. అంతా బాగా కలుపు. పొయ్యి ఆర్పి. బాబాయ్ ఇది అన్నంలోకేనా లేకపోతే రోటీలు అలాంటిది చెప్పండి. అన్నింటిలో రోటీలో తినొచ్చు, అన్నంలో తినొచ్చు. అమ్మానంగా ఉండదు. ఓకే, ఇప్పుడు కొంచెం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కొంచెం మీద కొత్తిమీర పైన చల్లుతాం. అబ్బాయి మొత్తి ఉలవచారు మటన్. ఓహో సూపర్ అయింది. పొయ్యి కట్టే అబ్బాయి. క్రీమ్ వేస్తాం. ఇప్పుడు ఏం క్రీమ్ ఇది? పాల మీగడ. ఓకే అబ్బాయి, ఇది అబ్బాయి 2 వంటలు రెడీ. ఈ ఉలవచారు మటన్ ఎలా తయారు చేసాం? ఉలవచారు మటన్ ఎలా తయారు చేసామంటే ముందుగా గిన్నెలో 8 గరిటెలు నూనె వేసి వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి అందులోనే కరివేపాకు, మటన్ ముక్కలు వేసి మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత ప్యాన్ లో దాల్చిన చెక్క, జాజికాయ, చాపత్రి, యాలకులు, లవంగాలు వేసి వేయించి అందులోనే ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. మగ్గుతున్న మటన్లో నీళ్లు వేసి మూత పెట్టి 20 నుంచి 30 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడుకుతున్న మటన్లో మనం చేసుకున్న పొడి వేసి ఒకసారి కలిపి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడుకుతున్న మిశ్రమంలో ఉలవచారు వేసి ఒకసారి కలిపి మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి పాలమేగడ వేసుకుంటే ఉలవచారు మటన్ రెడీ. సూపర్. మరి మసాలా రొయ్యల కీమా అది ఎలా చేసాం? మసాలా
రొయ్యల కీమా ఎలా తయారు చేసామంటే ముందుగా కడాయిలో కొన్ని నీళ్లు, రొయ్యలు, ఉప్పు, పసుపు వేసి 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకొని రొయ్యల్ని కీమాలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మూకుల్లో 6 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి అందులోనే టమాటా ముక్కలు, రొయ్యల మిశ్రమం వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే మసాలా రొయ్యల కీమా రెడీ. అబ్బాయ్ ఇదిగో అన్నం వండిస్తున్నాను. ఇప్పుడు ఉలవచారు, మటన్, బాబాయ్ మామూలుగా లేదు అసలు. ఎందుకంటే ఇంకా బాగా ఉడికింది, దాని తగ్గట్టుగా ఉలవచారు, దానిపైన ఏమో క్రీమ్ వేసాం, మీగడ, పాల మీగడ. దానివల్ల ఒక అద్భుతమైన టేస్ట్ వచ్చింది దీనికి. మసాలా రొయ్యల కీమా. ఇది కూడా సూపర్. ఇదాక చికెన్కి ఏమో తిన్నాం, మటన్కి ఏమో తిన్నాం, ఇప్పుడు ఫస్ట్ టైం రొయ్యలకి ఏమో తింటున్నాం. సో ఇది కూడా చాలా బాగుంది బాబాయ్. 2 వంటలు అద్భుతంగా చేసావు, చేసి అదరగొట్టేహావు, ఎదరగొట్టేహావు. అంత బాగుంది. కానీ వంటలు చేస్తే ఆలోచనలు వస్తా అన్నావు, రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ కనిపెట్టేస్తాను అన్నావు కదా. అది రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్? అదే నీకు రైట్ బ్రెయిన్ లో కొంచెం ఉంది, లెఫ్ట్ బ్రెయిన్ లో కొంచెం మాలిక్యూల్ లాంటివి ఉన్నాయి, కొంచెం చిన్న చిన్న మాలిక్యూల్స్. అంటే ఇప్పుడు రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్? లైట్ బ్రెయిన్ రా, లైట్ బ్రెయిన్ రా.